హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు నేను మా బావ అయితే జీరికలు తాగడానికి వచ్చాము. మీరు జీరికల్లో అంటున్నారు కదా, చూడండి బాటిల్ చూపిస్తాను చూడండి. ఇంకా జీరికల బాటిల్ అయితే తాగడానికి వచ్చాము. సో తల్లిపాలు లాగా ఉంటుంది అండ్ కొబ్బరి నీళ్ళ ఉంటుంది. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే అయితే కామెంట్ చేయండి అండ్ వచ్చేయండి, డైలీ తాగిస్తాం. మా డాడీ వాళ్ళ చెట్టు అసలు తిరుగులేని చెట్టు. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ అయితే చేయండి. వస్తున్నాడు మామూలుగా, ఇంకా తాగిడు బావా. ఇది పుర్రే ఇక్కడ కిందన పట్టుకుంటే తలనొప్పి వస్తుంది అని చెప్తారు. సో అందుకే ఇలా మీదనే పట్టేసి తాగాలంట. ఏమో మరి అప్పుడు పెద్దవాళ్ళందరూ చెప్తారు కదా. సో అందుకే చూద్దాం, టేస్ట్ చూద్దాం ఈరోజు ఎలాగుందాం మా డాడీది. ఫుల్ పవర్ఫుల్గా ఉంది, కన్నీరు వస్తుంది నాకు. అవసరం అసలు తిరుగులేదు. సో ఎవరైనా తాగాలి అనుకుంటే రండి. రావా, మేము పాట పాడరా. రా ఒక్క పాట ఒడియా పాట పాడలే. చాలా బాగుంది. పొద్దున మాకు కూడా హ్యాండ్ ఇస్తాడు. పొద్దున తిరుగులే అసలు ఇవ్వలేదు. సర్దుకుందా ఒక కుర్రీ ఇంకోటి ఉన్నాడు కదా, బాటిల్ అయితే ఎదురుగా అడ్జస్ట్ అయిపోతుంది. ఏం చేస్తాం చూసారు కదా, జీరికల్లకి మా డాడీ జీరికల్లకి ఎంత డిమాండ్ ఉందో. అందుకే ఇలాంటి వీడియోస్ కావాలని సండి ఇచ్చేసుకోండి. అయితే ఇప్పుడు మా మమ్మీకి అడుగుదాం, మంచి పాట పాడతాను అంటుంది. అక్కడ ఉంచానంది మా మమ్మీ. రోజు యూట్యూబ్లో అన్ని దింసాలు డ్యాన్సులు గట్రా చూస్తుంటుంది. సో ఇప్పటి నుంచి మన వీడియోలు కూడా సెండ్ చేద్దాం. పవన్ కళ్యాణ్ పెద్దపాడులో అయితే ఉన్నాం మనం. సో రోడ్ కూడా పూర్తి అవ్వలేదు, రోడ్ కండిషన్స్ కూడా ఏం బాగాలేవు. సో ఎవరు పట్టించుకోవట్లేదు, కాంట్రాక్టర్స్ చెప్పినా కూడా చాలా ఏం పట్టించుకోవట్లేదు. సో చిన్న చిన్న కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే పెద్దపాడుకి ఫేమస్ ఏంటి తెలుసా, మా డాడీ జీరికల్లు. సో ఎవరైనా తాగాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ విజిట్ అయితే చేయండి. మాకు మా అకౌంట్కి మెసేజ్ చేస్తే, చూడండి మా బావ అకౌంట్కైనా నా అకౌంట్కైనా మెసేజ్ చేస్తే 20 లీటర్లు 10 లీటర్లు తాగుతారు. ఓన్లీ 250 రూపాయలు 10 లీటర్లు క్యాన్ ఇస్తాడు. ఒక 2 బాటిల్ వేస్తే సభా పసక్. సో డెఫినెట్లీ ఇంకోటి చూపిస్తాను చూడండి, మా తాత స్నానం చేస్తున్నాడు. మినీ బ్లాగింగ్లో ఈరోజు పెద్దపాడు రోడ్డు చూసారు కదా, అవ్వలేదు, సీసీ రోడ్డు వేస్తాం అందరూ. సో బాగుంది కదా, వెంకటిల్లు ఇలాంటి హౌసెస్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా స్నానం ఎప్పుడైనా మీరు చేసారా లేదా నాకు చెప్పండి కామెంట్లో. లేకుంటే గోసి కట్టుకొని చేస్తే ఫ్రీగా. మినీ బ్లాగింగ్లో ఉన్నాము, పెద్దపాడులో ఉన్నాము.